శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రప్పా రప్పా అంటూ కొందరు రెచ్చిపోతున్నారంటూ వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పుట్టినరోజు వేడుకల పేరిట జంతు బలి ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరాలు చేసేవారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతిని నేరాలు లేని సిటీగా మార్చేలా పోలీసులు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చెప్పి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం, ఎక్కడికెక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను. టెక్నాలజీ బాగా ఉపయోగించండి. ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దట్ ఈస్ ది డైరెక్షన్ ఐఎమ్ గివింగ్. ఎవడు తప్పు చేసినా తప్పించుకోలేమని భయం ఉంటే అందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు. అల్టిమేట్గా తిరుపతిని నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని, కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఇవి చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే, తిరుపతి ఇప్పుడు విశాఖపట్నం ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి. అమరావతి రాజధాని, అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. కలియుగ దేవుడు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ మహిమ ఇక్కడ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు. ఇంకొక జన్మలో కాదు, ఈ జన్మలో పనిష్ చేస్తున్నాడు. ఐ హావ్ సీన్, ఐఎమ్ విట్నెసింగ్. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి ఆ యాంగిల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్ ది బెస్ట్.